హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గౌతమి. ఈరోజు మనం ఈ వీడియోలో పూరి కుర్మా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఇంకా ఒక స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని కట్ చేసి దీన్ని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఒక 2-3 యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత 2 ఆనియన్స్ని తీసుకొని వాటిని పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వీటిని బాగా కలపాలి. ఇందులో మనం పూరీ కుర్మాకి టేస్ట్ వచ్చేసి ఉల్లిపాయలేనండి. ఈ ఉల్లిపాయలు బాగా కలుపుకున్న తర్వాత ఇవి మగ్గడం కోసం నేను ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నా. వీటిని బాగా మిక్స్ చేసి మనం మూత పెట్టుకోవడమే. ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్స్ అనేవి బాగా వేగాలని ఏం లేదండి. కుర్మాకి, పూరీ కుర్మాకి అయితే ఆనియన్స్ కాస్త పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా, నేను ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నా. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక పొటాటోని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా. దాని తురుము ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నా. పొటాటో యాడ్ చేసిన తర్వాత ఈ పొటాటో మొత్తాన్ని బాగా కలపాలి, మొత్తం అన్నీ కలిసేటట్టు. నెక్స్ట్ ఇందులోకి కాస్త పసుపు, అలాగే రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పసుపు అలాగే సాల్ట్ కూడా దీని మొత్తానికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయ్యిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసి ఉప్పు అనేది సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోతే ఓకే, ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ అనిపించినట్టయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు కాస్త సాల్ట్ తగ్గింది, సో నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం శనగపిండి కలుపుకుందాం రండి. ఫస్ట్ ఒక బౌల్లో ఒక స్పూన్ నేను శనగపిండి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కాబట్టి శనగపిండి అనేది కూడా కొంచెం తక్కువ తీసుకుంటున్నా. ఇందులో వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అంతే, శనగపిండి అనేది రెడీ అయిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి వాటర్ స్టవ్ పైన పెట్టాం కదండి, అందులో వాటర్ బాయిల్ అయిందో లేదో చూద్దాం. చూడండి, వాటర్ అనేది బుడగలు వస్తున్నాయి, అంటే వాటర్ అనేది బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక మనం పక్కనే కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి, దాన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కాస్త నెమ్మదిగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మనం మూత పెట్టేయడమే. అంతేనండి ప్రాసెస్ వచ్చేసి. ఈ మూత పెట్టేసిన తర్వాత దాన్ని బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం ఉంచాలి. ఈ బాయిల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీనిపైన నేను కొత్తిమీర చల్లుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, పూరీ కుర్మా రెడీ అయిపోయినట్టే మనకి. వేడి పూరీ కుర్మాని మనం పూరీలతో సర్వ్ చేసుకోవడమేనండి, అంతే. ఈ పూరీ కుర్మా మీకు కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గుడ్ డే. ఇలానే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.